మీడియా మిత్రులకి, టు మై క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడికి అందరికీ నమస్కారం. అనిల్, నేను ఒక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఫైనల్ డే వచ్చా ఒక సూట్ కేస్ పట్టుకొని, అండ్ ఆ షో నేను విన్ అయ్యాను. యు బీన్ ద లక్కీ చామ్. ఇంకా 2 daysలో మా మూవీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ వచ్చావు. హిస్టరీ ఈస్ గోనా రిపీట్ అగైన్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్ టూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా పాప శ్రవంతి, అదే సీజన్లో మేమిద్దరం హౌస్ మేట్స్. అండ్ ఇవాళ షీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రీ రిలీజెస్ సుమా గారి తర్వాత మా పాపనే అంత బిజీగా ఉంది. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యా, అండ్ ఇవాళ మేమిద్దరం ఒకే స్టేజ్ మీద ఇలా కలవటం ఐఎమ్ సో హ్యాపీ శ్రవంతి. యా, దండోరాకి ఫస్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ద టెక్నీషియన్స్ మెయిన్లీ. మార్క్ రాబిన్, అసలు పాటలు ఆ దండోరా టైటిల్ సాంగ్ వింటుంటే నా లోపల సప్రెషన్లో ఉన్న ఒక రెవల్యూషనరీస్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. అమేజింగ్ సాంగ్స్. అండ్ ద పిల్లా సాంగ్ కూడా రిపీట్ మోడ్లో ఉంది. ఇవాళ మీట్ అవుతాను అనుకున్నా, హీస్ నాట్ హియర్. సో అండ్ దెన్ వెంకట్, మై డిఓపి కాకుండా హీస్ బీన్ అన్ ఆల్రౌండర్ ఇన్ ద షూట్. అండ్ మై ఫేవరెట్ రేఖా, స్టైలిస్ట్. నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ చాలా అథెంటిక్గా ఉండాలి, బట్ ఎక్స్ట్రా చేయకూడదు అండ్ రిపిటేటివ్గా సినిమాల్లో వచ్చేటట్లు చేయకూడదు అని నా మైండ్లో నాకు ఉండింది. ఐ థింక్ రేఖ ఒక 2-3 times నాకు డ్రెస్ చేసిన తర్వాత షీ క్రాక్డ్ ఇట్ అండ్ లైక్ చాలా బాగా ఇచ్చావు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ రేఖ. అండ్ మై ఎడిటర్ సృజన, లవ్లీ వర్కింగ్ విత్ యూ. మా చెల్లెలు క్లాస్మేట్, గుంటూరులో ఎప్పుడో కలిసాను, మళ్ళీ వాళ్ళ కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ సృజన, వి బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. అండ్ టు మై క్యాస్ట్ అండ్ క్రూ, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాలు. వాళ్ళ గురించి నేను ఏం చెప్తాను అని పొగడ్తలని చెప్పాను. లిటరలీ ఒక్కొక్కరు ఆనిముత్యం. నాకు ఐ థింక్ శ్రీలత క్యారెక్టర్ వాజ్ ద లాస్ట్ నాకు నరేట్ చేసి అంత లోపల అందరూ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్యాస్ట్ విన్న వెంటనే ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్. సూపర్ క్యాస్ట్ ఉంది. అండ్ ఆ క్యారెక్టర్స్కి ఐ వాజ్ లైక్ వావ్. స్పెషలీ టింకు, నవదీప్, అసలు ఇప్పటి వరకు 1 forte-నే 1 comedy. ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ డన్ సో మచ్ ఇన్ దాట్. ఇలా చేయదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ నువ్వు ఈ జోన్లోకి వస్తున్నావు. ఐ థింక్ ఇట్స్ యువర్ ప్లే గ్రౌండ్. ఆల్ ద బెస్ట్. అండ్ శివాజీ గారు, ఇట్ వాజ్ లైక్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండి. లైక్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా శివాజీ గారితో. ద వే హీ రెస్పాన్స్, రియాక్ట్స్ అండ్ దెన్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ అరౌండ్, అమేజింగ్ అండి. లైక్ ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ. అండ్ దెన్ ద క్యూట్ లవ్ పీపుల్. ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంది ఈ మూవీలో, దట్స్ రవి అండ్ మణిక. ఐ లవ్ పిల్లా సాంగ్. మీరు చేసిన స్టెప్స్, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చాయి. ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ నందు గారు, నందు నేను ఇంతకు ముందు ఒకటి చేసాం ఓటీటీలో. ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సీయింగ్ బోత్ ఆఫ్ us in this movie, like amazing. But yeah, full drama. Manika and Nandudi full drama ఉంటుంది. And I'm looking forward for your portions. And there's one girl missing, Radhya. She's like క్రికెట్లో ఒక ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఉంటారే. I think that person is her. ఈరోజు రాలేదు. షీఈస్ లైక్ అమేజింగ్ ఆన్ స్క్రీన్. డబ్బింగ్లో తన పోర్షన్స్ చూశాను అండ్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఐ విష్ మేబీ మూవీ రిలీజ్ కలుస్తాను. యా, దిస్ మూవీ ఇక్కడ కూర్చున్న మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరము లైక్ వీ హ్యావ్ వెరీ హై హోప్స్ ఆన్ దిస్ మూవీ. ఇది వర్కౌట్ అవుతుందని. అండ్ చూసిన ప్రతి ఒక్కరు అంటే యూనిట్లో మేము పనిచేసిన వాళ్ళు మంచిగా వచ్చింది అని చెప్పుకోవటం వేరు, బయట నుంచి చూసి అది చాలా చాలా బాగుంది అని ద వే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు అస్ ఈజ్ లైక్ ఓవర్ ద టాప్. లైక్ రైట్ నౌ, లైక్ ఐ కాంట్ వెయిట్ ఫర్ 25th ఫర్ ఆల్ యూ పీపుల్ టు సీ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ యా, 25th దండోరా వస్తుందని చూడని వాళ్ళు, ట్రైలర్ ఈజ్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ దండోరా మూవీ గురించి ఒక్కటి చెప్పాలంటే, కాంటెంట్ మూవీ, డెఫినెట్లీ ఇట్స్ అ కాంటెంట్ మూవీ, బట్ కాంటెంట్ అండ్ కమర్షియల్ మూవీని క్రాస్ చేస్తే వచ్చేదే మరి దండోరా.
ఇట్ హ్యాస్ అమేజింగ్ సబ్జెక్ట్ అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండా అన్ని చోట్ల ఉంటుంది. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 25th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బిందు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇంత బరువైన కథని, ఒక సెన్సిటివ్ పాయింట్ని దండోరాగా మలచి ఈ డిసెంబర్ 25న మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మురళీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హాయ్ ఆల్. అన్న చీఫ్ గెస్ట్కి వచ్చిన అనిల్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఇట్ ఈస్ రియల్ టు సీ యూ మా ఈవెంట్కి రావడం. అది ఎందుకంటే సినిమాల్లోకి జనాలు థియేటర్స్కి రావాలి అనేది ఒక హ్యాబిట్, అది సస్టైన్ అవ్వాలి. అది ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవెన్యూస్ మారడం వల్ల, ఓటీటీ అని ఇంకోటి అని ఎవెన్యూస్ మారడం వల్ల జనాలు ఆప్షన్స్గా చూస్తున్నారు థియేటర్ని. అలాంటి సిచ్యువేషన్లో మీరు లేదు నువ్వు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అని జనాల్ని అసలు మామూలు కూడా కాదు క్యూలు కట్టించారు. అండ్ ఆ కల్చర్ని సర్వైవ్ చేశారు, అలైవ్ పెడుతున్నారు. బాక్స్ ఆఫీస్ని అండ్ థియేటర్స్ని, సింగిల్ స్క్రీన్స్ని అలైవ్ పెడుతున్నారు. అలా ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ జనాలు వస్తారని హోప్లోనే వీఆర్ మేకింగ్ ఫిలిమ్స్. అండ్ నేను డెబ్యూటెంట్ డైరెక్టర్స్ తరపు నుంచి మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా, ఫర్ కీపింగ్ దిస్ కల్చర్ అలైవ్, ఫర్ కీపింగ్ థియేటర్స్ అలైవ్, ఫర్ మేకింగ్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ అండ్ టేకింగ్ సినిమా టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న. ఇట్స్ అ గ్రేట్ఫుల్ ఫీలింగ్. సో ఈ సినిమా బేసికలీ నేను సినిమా చేద్దామని వచ్చినా, నేను సినిమా తీసినా, నేను సక్సెస్ మ్యాటర్ క్లోజ్. ఈ సినిమా 25th రిలీజ్ వస్తుంది. సినిమా చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఈ బేసిక్లీ స్టోరీ అనుకున్నప్పుడు ఈ స్టోరీ ఎవరైతే దీన్ని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తారో అన్నప్పుడు ఐ డింట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్. స్ట్రేట్ ఆఫ్ కలర్ ఫోటో తీసిన ప్రొడ్యూసర్కే చెప్దామని చెప్పేసి నేను ఆయనకి పిచ్ డెక్ పంపడం, ఆయన పిచ్ డెక్ చదివి ఇంట్రెస్టింగ్ ఉంది రా కథ చెప్పు అని చెప్పడం, నేను కథ చెప్పడం, ఆయన ఓకే అనడం. సో ఇట్ ఆల్ ఒక స్మూత్గా వెళ్ళిపోయింది. బట్ దెన్ వెన్ హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఫిలిం, నేనేదో చిన్న సినిమా చేద్దామన్నా అంటే ఐ స్టిల్ బిలీవ్ యువర్ ఫార్ములా అన్న. మూవీ కమర్షియల్గా వర్క్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాలోకి పెడతాడు మళ్ళీ. సో సినిమాలో డబ్బులు వస్తే సినిమాలోనే పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇక్కడ. అలాంటి ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోకూడదు. సో నేనేంటంటే ఈ సినిమా తీసినప్పుడు నా ఐడియాలజీయో లేకపోతే నా ప్యాషనో ఇంకొకరికి బర్డెన్ అవ్వకూడదు. నేను ఏదో చెప్పాలి అని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు అనేది నా పాయింట్. అయిపోతుందండి, 2 నిమిషాలు క్లోజ్